నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక నేను అన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో, ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రరైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్. హీ ఆల్సో థ్రెటన్ టు కిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంపేస్తానంట. He created a ruckus by interrupting people walking on the road and swearing at them by absence language. బూతులు తిడుతూ absence language లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట. Threatening that if any belongs to కమ్మ, ఎవడైనా కమ్మ కులానికి చెందినవాడు ఇక్కడ ఉంటే, abused in a filthy language, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు విల్ బి కిల్డ్ ఇఫ్ దే ఆర్ హియర్. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. ఆన్ దిస్ అకేషన్ అంబటి రాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మ నా కొడుకులని. చంద్రబాబు నిజంగా కమ్మ నా కొడుకు రమ్మన్నానండి. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకును రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట, చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్యాయం అయ్యేది నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టారు. ఈ జిల్లాలో ఉన్న కమ్మాసనందరూ ఇలాగ రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది, చూసిన తర్వాత కోర్టులో. ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది? లెక్కేసుకోండి. గల్లా రామచంద్రరావు చౌదరి గారే, అబ్బూరి మల్లి చౌదరి గారే, రాయపాటి అమృతరావు చౌదరి గారే, కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థాని, గొనుగుంట్ల కోటేశ్వరరావు. వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉండదు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టారు. అరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, వెళ్ళండిరా, వాడు ఇల్లు తగలేండిరా. ఏంటండి ఈ గౌరవం? నాకు అర్థం కాలేదు. చెప్తున్నాను నేను, కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అఫ్కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఎప్పుడైనా తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా.